హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. ఇక ఉదయాన్నే ప్రతి ఇంట్లో ఉన్నదే కదా, డైలీ రొటీన్ పని అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఉదయాన్నే కిచెన్లోకే వచ్చేసానమాట. ముందు బయట సైడు ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారంకి సంబంధించిన పూజలు, ముగ్గులు, అలాగే నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను, ఇంకా ఏమేమి ఉంటాయో ఇదంతా నేను ఒక్కొక్కటిగా ఈ లాగ్లో అయితే చూపిస్తానమాట. సింపుల్గానే తీసాను, కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి. డైలీ అంటే అందరికీ తెలిసిన పనులే, కానీ మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానమాట. ఇక్కడైతే నా గ్యాస్ స్టవ్ నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, కానీ మళ్ళీ అలా తుడిచామనుకోండి నీట్‌గా ఉంటుంది. మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడైతే బియ్యం అయితే ఒక 2 సార్లు అయితే కడిగి ఇలా ముందుగానే నానబెట్టుకున్నాననమాట. ఇలా నానబెట్టుకోవటం వలన బియ్యం అన్నం పొడి పొడిగా వస్తుంది, త్వరగా ఉడికిపోతుందనమాట. అందుకే బియ్యం అయితే అలా కడిగి పెట్టేసాను. ఇప్పుడైతే చూసారా, ఇక్కడైతే నేను నైటు బెండకాయ కూర అయితే చేశాననమాట. అంటే బెండకాయ ఫ్రై. అదైతే కొంచెం అయితే ఉంది. స్టీల్ గిన్నె కాబట్టి అందులోనే ఉంచేసాను. వేరే గిన్నెలో వండానంటే కంపల్సరీగా స్టీల్ గిన్నెలకైతే మార్చేసేదాన్ని. ఇక్కడైతే చూసారా, రైస్ అయితే కొద్దిగా అయితే ఉంది. ఇది కూడా రాత్రిది అనమాట. ఎప్పుడైనా మనం నైట్ అయితే కంపల్సరీగా అన్నం ఒకసారి కరెక్ట్‌గా వండినా కొంచెం ఒక ముద్ద, చిన్న ముద్దయినా మనం సపరేట్‌గా ఒక చిన్న గిన్నెలైనా పెట్టుకోవాలనమాట. అలా పెడితే మన ఇంట్లో వెల్త్ అనేది ఉండకూడదనమాట. అంతా రైస్ మొత్తం ఊడ్చేసినట్టుగా తినేయకూడదు. అలా అయితే మీరు కొంచెం, కొంచెం ఒక చిన్న ముద్దైనా పక్కనైతే పెట్టుకోండి. అలా ఉంచుకుంటేనే చాలా నిండుగా ఉన్నట్టు ఉంటదనమాట మన ఇంట్లో. అసలు మొత్తం అయితే ఊడ్చకాకండి. ఇదైతే చాలా యూస్‌ఫుల్ అవుతుందనమాట. ఇక్కడైతే చూడండి, పావు కిలో కందిపప్పు అనమాట. ఈరోజు నేను పప్పు, దోసకాయ అయితే చేస్తున్నాను. రైస్ కడిగి పెట్టేసాను కదా, ఇలా పప్పు కూడా కడిగేస్తున్నాననమాట. కంపల్సరీగా మనం పప్పు నానబెట్టుకుంటే పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఉదయం పూట ఏందంటే మనకి త్వరగా లంచ్ బాక్సులు పెట్టాలి కదా పిల్లలకి, ఫాస్ట్‌గా పని అయిపోతదనమాట. అందుకే నేను దోసకాయ పప్పు చేస్తున్నాను కదా. ముందుగానే ఏందంటే బయట శుక్రవారానికి సంబంధించిన ముగ్గులు ఇవన్నీ వెయ్యాలి కాబట్టి నేను ఒక పక్క బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. అలాగే పప్పు కూడా కడిగేస్తున్నాననమాట. ఇదిగోండి, బియ్యం కడిగిన వాటరు, అలాగే పప్పు కడిగిన ఈ నీళ్లున్నాయి గదా, ఇవి మనం గులాబీ మొక్కలకు గాని పోస్తే చాలా బాగా మంచి గ్రోత్ అయితే ఉంటాయనమాట. మనకి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి గదా, ఈ బియ్యం కడిగిన నీళ్లు, అలాగే ఈ పప్పు కడిగిన నీళ్ళలో మంచి పోషకాలైతే ఉంటాయనమాట. మొక్కలు కూడా చాలా బాగొస్తాయి. ఇప్పుడైతే 2 సార్లయితే ఈ పప్పయితే కడిగేసాను. కడిగిన తర్వాత మినరల్ వాటర్ అయితే పోస్తున్నాను. మన ఇంట్లో కంపల్సరీగా మన కిచెన్‌లో ఉండవలసింది ఇలాంటి కుక్కర్ గాని ఉందనుకోండి, చాలా పప్పుకు సంబంధించిన ఈ కూరలైతే త్వరగా ఉడికిపోతాయనమాట. పప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇంకా పప్పు ఇంకా ఫాస్ట్‌గా ఉడకాలంటే కుక్కర్ ఉన్నా కూడా ఇలా కొంచెం మినరల్ వాటర్ గాని పోసామనుకోండి, త్వరగా మనకి మెత్తగా ఫాస్ట్‌గా ఉడికిపోతదనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసి అలా రెడీగా అయితే పెట్టేసాను. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫ్రిడ్జ్‌లో నేను ఈ కూరగాయలన్నీ ఇలా అయితే పెట్టుకున్నాననమాట. చాలా బాగున్నాయి. ఈ బాక్సులైతే గజ్జివిజ్జిగా లేకుండా క్లియర్‌గా చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం గదా, శుక్రవారానికి సంబంధించింది ఇలా ముందుగానే పువ్వులైతే నేను రెడీగా పెట్టుకుంటాననమాట. అంటే మన ఇంట్లో మందారం పువ్వులు, అలాగే కొన్ని మల్లె పువ్వులు, విరజాజులు ఇవి వస్తూనే ఉంటాయి. కొన్ని పువ్వులు పూస్తూనే ఉంటాయనమాట. సన్నజాజులు ఇవన్నీ. గులాబీలైతే మొక్కలు కొంచెం ఎక్కువ లేవు గాబట్టి, అందుకని నేను బయటైతే ఒక 2 ప్యాకెట్లయితే తెచ్చుకున్నాను. మంగళవారం రోజు వాడేసాను. కొన్నైతే శుక్రవారానికి ఒక ప్యాకెట్ అయితే అట్టి పెట్టేశాననమాట. పిల్లల్ని పంపించిన తర్వాత అప్పుడైతే పూజ అయితే చేస్తాను. ఇక్కడైతే చూసారా, ఇది దోసపిండి అనమాట. కిలో పిండి. పోతే ఇది రేట్ వచ్చేసి రూ. 45 అనమాట. మా ఊర్లోనే రాత్రి నేను కొన్ని సరుకులు తెచ్చుకుంటూ షాప్‌లో అయితే తెచ్చుకున్నాననమాట. ఈ పిండి నేను ఎప్పుడు బయట నుంచి అయితే పిండి తేలేదు. ఎప్పుడు నేను ఇంట్లోనే పడతాననమాట. ఇది వచ్చేసి కిలో. చూడాలి మెత్తగా ఉందా లేకపోతే ఎలా ఉన్నాయో ట్రై చేయాలి. ఎప్పుడైనా సడన్‌గా మనకు కావాల్సి వచ్చినప్పుడు అలా బయట తీసుకోవటానికి ఒకసారి ట్రై చేసామనుకోండి, నార్మల్ టైంలో యూజ్ చేసుకోవటానికి ఉంటది. ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట. మంచి స్మెల్ తోటి, అలాగే రీజనబుల్ రేట్ అనమాట. రూ. 99 1 లీటరు. చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది. అంతమందికి ఏరియల్ లిక్విడ్, అలాగే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే యూజ్ చేసేదాన్ని. ఈ ఫ్యాబు లిక్విడ్ అయితే చాలా బాగుంది. మంచి స్మెల్, నీట్‌గా బట్టలున్నాయి. వాషింగ్ మిషనే బయట చేత్తోటి ఉతికే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, కందిపప్పు అలాగే బియ్యం అయితే నానబెట్టేసాను. పిండి కూడా దోసపిండి కూడా అలా పెట్టేసాను అనమాట. దోసపిండి ఎప్పుడు నేను బయట నుంచి అయితే తీసుకురాలేదు. ఈసారి అయితే తీసుకొచ్చాను అనమాట. ప్యాకెటు రూ. 45 కిలో.
చూడాలి ఎలా వచ్చిద్దో, దోశలు ఎలా వస్తాయో చూడాలి. అంటే మెదుపు ఉంటుందో లేదో, అదే మనం ఇంట్లో అనుకోండి మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం నేను బయట నుంచి తీసుకురావటం. ఇప్పుడైతే క్లీనింగ్, ఈరోజు శుక్రవారం కదా, త్వరగా ఇదంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వెయ్యాలి. తర్వాత అన్నం కూర వండేసిన తర్వాత అప్పుడు స్నానం చేసేసి పూజ అయితే చేయాలన్నమాట. ఇవంతా ఎలా చేస్తానో ఈ వర్క్ మొత్తం చూపిస్తూ వీడియో అయితే తీస్తాను. శుక్రవారం అంటేనే చాలా పని ఉంటుందన్నమాట. నాకైతే శుక్రవారం అంటేనే ఒక పండగ వచ్చినంత ఇదిగా ఉంటుందన్నమాట. అస్సలు ఒక్కరోజు కూడా నేను పూజ చేయకుండా అస్సలు ఉండలేనన్నమాట. సంథింగ్ ఇంకేదన్నా చేయకూడని నా టయాల్లో అయితే తప్పక కంపల్సరీగా శుక్రవారం వచ్చిందంటే వర్షం పడ్డా కనీసం ముగ్గేయటం ఆగిపోతుందేమో కానీ వర్షం పడ్డప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మబ్బు పట్టేసింది. అయినా సరే ముగ్గైతే వేస్తున్నాననమాట. వర్షం పడుతుంది ముగ్గేం వేద్దాంలే అనుకోకూడదనమాట. వర్షం పడుతుంటే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత అంటే ముగ్గు వేసిన తర్వాత పడ్డా అది మనకు సంబంధం లేదనమాట. ఈరోజు శుక్రవారానికి సంబంధించిన ముగ్గు వేసామా లేదా అంతవరకే నాకు కావాల్సిందనమాట. అలాగే ఫుల్‌గా వర్షం పడుతుంటే మామూలుగా గుమ్మం దగ్గరైతే వేస్తాను. పూజ అయితే ఆపననమాట. అంటే ఇంట్లోనే గదా పూజ. వర్షానికి మనం పూజ చేసేదానికి సంబంధం అయితే లేదు. కంపల్సరీగా ఇందాక చెప్పినట్టు ఏదన్నా మనకి ఆటంకం వస్తే తప్పక కంపల్సరీగా శుక్రవారం అంటేనే ఉదయం, సాయంత్రం పూజ అయితే కంపల్సరీగా చేస్తాను. నార్మల్ టైంలో అయితే నైట్ మాత్రమే చేస్తాననమాట. ఎందుకంటే ఉదయం గూడా చేయొచ్చు. కానీ ఈ పిల్లలకి ఈ బాక్సులు, అన్నాలు ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోతదనమాట. ఎప్పుడైనా మనం పూజ చేయాలంటే కంపల్సరీగా తెల్లవారేలకి పొద్దు పొడవతాలకే పూజ అయితే చేయాలి. ఐపసం పూజ చేస్తారు కదా! తెల్లవారక ముందే పూజ అయిపోతుంది. అలా చేయాలనమాట. అలా చేస్తేనే ఆ పూజకి ఫలితం అనేది ఉంటుంది. కానీ రోజు డైలీ చేయాలంటే కుదరదు కదా! ఇక మాలలు వేసినప్పుడు అంటే కంపల్సరీగా అప్పుడైతే ఆ 41 రోజైతే కంపల్సరీగా చేస్తాము. నార్మల్ టైంలో అయితే చేయటం అయితే కుదరదు. అందుకే శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీగా చేస్తాననమాట. నార్మల్ టైంలో సాయంత్రం మాత్రమే చేస్తాను. ఇప్పుడైతే చూసారా శుక్రవారానికి సంబంధించింది ఈ ముగ్గు అయితే వేశాననమాట. నాకైతే శుక్రవారం రోజు ఇలా తామర పుష్పాలతోటి ముగ్గు వేయటం అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పుష్పాలతోటి ముగ్గు అయితే కంపల్సరీగా శుక్రవారం అయితే ఇలా డిఫరెంట్‌గా ముగ్గు అయితే వేస్తాను. చూసారా పసుపు కుంకాలతోటి ఇలా అలంకరణ అయితే చేసుకుని యాక్చువల్‌గా ఏందంటే పసుపు కుంకాలు అయితే పెట్టకూడదు. వేరే అయితే వేస్తాననమాట కలర్స్ అవైతే లేవు. అలా అయితే పెట్టేసాననమాట. నల్లగా చూస్తున్నారా మబ్బు ఎలా పట్టిందో. ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లవారుతుంది కదా! పువ్వులు కూడా ఇప్పుడిప్పుడే విప్పారుతూ ఉన్నాయనమాట. చాలా బాగున్నాయి కదా! గేట్ అయితే అయిపోయింది. ఈరోజు నేను వంకాయ కూర చేద్దాం అనుకున్నాను. మా చెట్ల వంకాయలైతే కిలో దాకా వచ్చినాయి అనమాట. రేపు వండుతాలే. ఈరోజు ఏంటంటే దోసకాయ పప్పు, కందిపప్పు నానబెట్టాను కదా ముందుగానే. ఇప్పుడైతే వండాలి. ఇప్పటికే టైం వచ్చేసి 7 అయింది. గంటలోపే వండేసేయాలన్నమాట. అసలు టైం లేదు. ఇదిగో మధ్యలో వచ్చేసి అన్నం అయితే పైన పొయ్యి మీద స్టవ్ మీద అయితే పెట్టేసాను, వెళ్ళాను అనమాట. మధ్యలో పసుపు కుంకుమ పెట్టేసరికి ముగ్గులో అన్నం కూడా పొంగొచ్చేసింది. అన్నం అయితే ఈ బియ్యం అయితే ఉంచుతున్నాను. బయట ఏంటంటే వర్షం వచ్చేలా ఉంది. అసలు గాలి లేదు, ఉబ్బేసినట్టుగా ఉందనమాట, ఊపిరాడినట్టుగా. అందుకే చెమటలు అయితే పడుతున్నాయి. వర్షం వచ్చింది కాబోలు. అందుకే నేనేంటంటే బయట సైడు పసుపు కుంకాలతోటి అయితే పూజ తెచ్చలేదనమాట. వంట మొత్తం రెడీ అయిన తర్వాత పిల్లలు పంపించేసి అప్పుడు తర్వాత అయితే పూజిస్తాను. యాక్చువల్గా ఇంకా ఉదయాన్నే లెగుద్దాం అనుకున్నాను, కానీ రాత్రి పడుకోవటమే లేట్ అయిపోయింది. అన్నం వండిన తర్వాత పప్పు పొయ్యి మీద వేసేసి ఇంకో స్టవ్ మీద కుక్కర్లోనే కాబట్టి దోసకాయ పప్పు చేస్తున్నాం కదా. అందులో ఈరోజు శుక్రవారం కదా, నాన్ వెజ్ కర్రీస్ ఏమీ వండను. ఈ దోసపిండి అయితే కూలింగ్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నీ పిండి కూడా కలిపేస్తాను. అలాగే చట్నీ బట్టలు ఇంతవరకు అయితే ఉందన్నమాట. పిల్లల స్కూల్ హడావుడి ఉంటుంది కదా, స్కూల్ తీసిన కాడి నుంచి త్వరగా అయితే చెయ్యాలి. అన్నీ చూపిస్తూ ఉంటే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కొన్ని రెడీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను, లేకపోతే వీడియోలు ఎంత అయిపోతుంది. డైలీ ఒకే రొటీన్గా పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. అంత షార్ట్ కట్లు అయితే తీసేస్తాను. ఇంటి బయట సైడు ముగ్గు వేసి వచ్చేసరికి ఇక్కడ కందిపప్పు అయితే ఉడికిపోయిందనమాట. మధ్యలో నేను అన్నం కూడా వండుతూ మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇలా కందిపప్పు ఇవన్నీ
ఒక పక్క వంట చేస్తూ, ఒక పక్క ముగ్గులు వేయటం, ఈ గుమ్మాలు చిమ్మటం ఇదంతా చేస్తూ ఉన్నాననమాట. ఎందుకంటే 8 గంటలకల్లా లంచ్ బాక్స్‌లయితే పెట్టేసేయాలి. కొంచెం శుక్రవారం రోజు కొంచెం ఎక్కువ పనుంటుంది గాబట్టి, ఆ మాత్రం కష్టపడాలనమాట. అందులో ఇక నా డైలీ రొటీన్ మా ఇంట్లో ఈ శుక్రవారానికి సంబంధించింది చాలా వీడియోస్‌లు పెట్టాను. కానీ ఒకే విధంగా గాకుండా ఇలా డిఫరెంట్‌గా అయితే తీస్తూ ఉండాలి గదా! ప్రతిరోజు మన ఛానల్‌లో కంపల్సరీగా వీడియో అయితే ఉండాలనమాట. ఈరోజు చూసారా దోసకాయ పప్పు అయితే చేశాను. ఫస్ట్ నేను ఈ ఉప్పు, కారాలు అయితే పసుపు అయయితే వేయకుండా అచ్చంగా టమాటాలు, ఉల్లిపాయి అలాగే కందిపప్పు, దోసకాయ ముక్కలైతే వేశాను. నెక్స్ట్ తర్వాత ఉప్పు, కారాలు అంటే పప్పు మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే వేశాననమాట. ఎందుకంటే ఆ విజిలొచ్చినప్పుడు పైకి ఉప్పు, కారాలు ఇవన్నీ అంటే ఉప్పు కాదు, కారం, పసుపు పొంగి ఆ మూతకంతా అంటుకుపోయి అలా ఉంటుందనమాట. అందుకే నేను అవి వేయకుండా ఇలా ట్రై చేశాననమాట ఈరోజు. చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఎలాగో ఉడికించుకుంటాను గదా! తాలింపు పెట్టుకొని, అందుకే ఇప్పుడైతే వేశాను. కొంచెం ఈ ఉప్పు, కారాలు, పసుపు ఇవన్నీ స్మెల్ అనేది లేకుండా కనీసం 10 నిమిషాలైతే ఉడికించుకోవాలనమాట. పసుపు వాసన, కారం వాసన రాకుండా. ఎందుకంటే ఈ ముక్కలు వేసేటప్పుడు వేయలేదు గదా! అలా ఉడికిన తర్వాత బాగా స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్‌గా తాలింపైతే పెట్టేసాను. ఇలా చాలా సింపుల్‌గా అనిపించిందనమాట. నాకు పప్పు గూడా త్వరగా ఉడికిపోతుంది. దోసకాయ పప్పు చేసేటప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఇలా వెనిపేటప్పుడు ఏందంటే పప్పులో ఆ ముక్కలు ఇలా ముక్కలుగా ఉంటే మనం రైస్‌లోకి తినేటప్పుడు చాలా బావుంటుందనమాట. కొన్ని మెత్తగా మెదిగినా గూడా కొన్నైతే కొంచెం ఆ ముక్కలుగా ఉండాలి. చాలా బావుంటుందనమాట. ఈరోజు దోసకాయ పప్పు అయితే చాలా బాగా అయితే కుదిరింది. ఇక్కడైతే చూసారా నేను పసుపు ఈ ఈ కారం వేయలేదు గదా! ఇక్కడైతే చూడండి ఆ విజిల్ వచ్చేటప్పుడు ఆవిరి గూడా వచ్చేసి మూతకు గూడా అంటుకోలేదనమాట. చాలా నీట్‌గా ఉంది. అంటే పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ గాని వేసామనుకోండి, ఆ విజిల్ నుంచి ఆవిరనేది రాకుండా మూత కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడైతే దోసలు గూడా పోసేసారనమాట మా ఇంట్లో వాళ్ళు. నేనైతే టేస్ట్ అయితే చేయలేదనమాట. అంటే నేను పూజ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది గదా! అందుకని దోసలు మెత్తగానే ఉన్నాయి, బానే ఉన్నాయి అని చెప్పారు. ఇక నా దోసలు గూడా నేను బయట ముగ్గు ఇవన్నీ వేసొచ్చేసరికి పిల్లలే దోసలు పోసేసారనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా ఇక నా అన్నం ఉడికింది. కూర గూడా ఉడికిపోయిందనమాట. మనం తాలింపు వేసిన తర్వాత పప్పు కాసేపు మనం 10 నిమిషాలైతే ఉడికించుకుంటే, ఆ తాలింపు ఫ్లేవర్ కర్రీకి బట్టి చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఫైనల్‌గా బాక్సులు పెట్టేసాను. ఇక్కడేందంటే నేను ఈ బాక్స్ వచ్చేసి నేను డీమార్ట్‌లో అయితే నేను తీసుకున్నాననమాట. రూ. 99 4 బాక్సులొచ్చినియనమాట. నేను నిన్నటి వీడియోలో చూపించాను గదా! దానికన్నా చాలా స్టిప్‌గా ఉన్నాయనమాట. అసలు ఒక్కసారి చూడండి, మనకి కూర వేసిన తర్వాత అస్సలు కారట్లేదనమాట. ఒక్కోసారి పులుసు కూర వేస్తాము. ఒక్కోసారి ఏందంటే కొంచెం పప్పు కూరలు, ఇన్‌కేస్ ఏదన్నా ఇగురు కూరలు వేస్తాం గదా! అలాగే కొంచెం లూజ్‌గా ఉంది గదా! దోసకాయ పప్పు. ఇలా అయితే చూడండి బాక్సులు ఎంత స్టిప్‌గా ఉన్నాయో ఒకసారైతే చూపిద్దామని ఇలా అయితే చూపిస్తున్నాననమాట. కూర వేసిన తర్వాత లోపలున్న ఆ గాలనేది లోపల లేకుండా మూత గాలి పోయేటట్టుగా ఒకవైపు నుంచి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత చాలా స్టిప్‌గా కొంచెం అలా ఉంచినా గూడా పోవట్లేదనమాట. చాలా బావుంది. ఇవైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతున్నాయనమాట. నిన్నటి బాక్స్ కన్నా ఇదే దానికి చాలా ఇప్పుడైతే బెటర్ నేను అనమాట. అన్నం కూర అయితే వండేసాను, దోసలు పోసేసాను. ఇప్పుడైతే బాక్సులు కూడా పెట్టేసాను. సింక్లో అయితే అంట్లు ఉన్నాయి. ఈ అంట్లన్నీ కడిగేసిన తర్వాత అప్పుడైతే తల స్నానం చేసేసి పూజ అయితే చేస్తాను. అప్పుడు కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ. ఇప్పుడైతే నేను స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత శుక్రవారం రోజు కంపల్సరీగా తులసమ్మకి పూజ చేస్తాను కాబట్టి తల స్నానం అయితే చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడైతే తులసమ్మ ఈ మొక్కనైతే పూజించుకున్నాననమాట. పసుపు కుంకాలతోటి. ప్రతి ఇంట్లో కంపల్సరీగా తులసి మొక్క ఉంటే చాలా మంచిదనమాట. అందులో ఇక మనకి పండగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే ఇక పసుపు కుంకాలు పెట్టేసాను కదా! ముగ్గు కూడా పెట్టేసాననమాట ఒకేసారి. అంటే ఇక్కడ మొక్కలన్నీ ఒక చాట ఉంటాయి కాబట్టి నీళ్ళు పెడుతూ ఉంటారు. అందుకని ఉదయాన్నే అయితే వేయలేదనమాట. ఇలా పూజించుకునేటప్పుడు మాత్రమే ఈ ముగ్గు వేశాను. ఇక్కడైతే నెక్స్ట్ గుమ్మం గూడా పూజించాలి. ముందు తులసమ్మ దగ్గర ఈ పసుపు కుంకాలు పెడితే చాలా బావుంటుంది గదా! అందుకని నెక్స్ట్ అంటే ఇంట్లో పూజ చేసే ముందుగా తులసి చెట్టు అయితే పూజించుకున్నాను. అలాగే ఇక్కడ గుమ్మం గూడా పూజించుకున్నాం అనుకోండి త్వరగా మనకి పనైపోతదనమాట. ఇక నెక్స్ట్ పూజ ఒక్కటే ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత నెక్స్ట్ తులసమ్మ దగ్గర గూడా పూజ అయితే చేస్తాను. శుక్రవారం వచ్చిందంటేనే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందనమాట ప్రతి ఇంట్లో. అది గూడా చేసేవాళ్ళకి. ఇలా చేసేవాళ్ళకనమాట. ఆడవాళ్ళు కంపల్సరీగా నాకులాగే చేస్తారు. అంటే నేనింకా తక్కువ అనుకుంటాను. ఇంకా నన్ను మించిన వాళ్ళే చేసేవాళ్ళు ఉంటారనమాట. కంపల్సరీగా మనకి ఎంత వర్క్ ఉన్నా
ఉదయం పూట కుదరపోయినా కూడా పిల్లలకి లంచ్ బాక్స్‌లో రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత మనకు ఒక గంట లేట్ అయినా కూడా అంటే 10 గంటలు ఆ లోపే మనం ఇది చేసుకోవచ్చనమాట. లేదా ఒక్కోసారి 10 కూడా దాటుతుంది. కానీ పూజైతే ఆపననమాట. కంపల్సరీగా చేస్తాను. ఇక్కడైతే చూసారా గుమ్మం. మనం గుమ్మం పూజించుకుంటేనే లక్ష్మీదేవి అనేది మనం ఆహ్వానించినట్టనమాట. అసలు మెయిన్ వాకిట్లో ముందు ముగ్గు వేసాం గదా! అప్పుడే ఆహ్వానించినట్టు అయ్యిద్ది. అలాగే గుమ్మం గూడా పూజించుకుంటే ఇంకా చాలా మంచిది. వారానికి ఒక్కసారి చేసే ఈ పూజలైతే కంపల్సరీగా మనం చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. నేను ప్రతిసారి ఈ వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను గదా! ఇప్పుడైతే మొత్తానికి గుమ్మం అయితే ఇలా పూజించుకున్నాను. చూడండి ఎంత కళకళలాడుతూ ఇలా పచ్చగా మనం పూజించుకోవాలనమాట. నిండుదనంగా ఇలా ఉంటేనే మన గుమ్మం అనేది చాలా కళకళలాడుతూ ఉంటదనమాట. నేను కూడా ఇలా ఉండాలి. పూజించుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర పూజ చేయాలి. పసుపు కుంకాలతోటి తులసమ్మనైతే పూజించుకున్నాను. ముగ్గు కూడా వేసేసాను. ఇప్పుడైతే ఇక నా పటాల దగ్గరికైతే వచ్చాననమాట. ఇక్కడ పటాల దగ్గర నీట్‌గా క్లీనింగ్ చేసేసి అప్పుడు మాత్రం పువ్వులు వీటిలతోటి అలంకరణ చేసి నా ఫైనల్‌గా దీపారాధన అయితే చేస్తాను. ఇప్పుడైతే ఎలా చేసుకుంటానో చూపిస్తాను. చాలా వీడియోలో నేను చూపిస్తూనే ఉంటాను గదా! ఇప్పుడు ఈరోజు శుక్రవారానికి సంబంధించింది. ఇది కూడా అయితే చూడండి. గుమ్మం పూజించటం అయిపోయిన తర్వాత ఇక్కడైతే అన్ని పూజకైతే రెడీగా అయితే చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి పువ్వులు, గులాబీ పూలైతే నేను 2 ప్యాకెట్లయితే తీసుకున్నాను. ఒక 2 డేస్ అయిన తర్వాత తీసుకునేటప్పుడైతే పువ్వులైతే ఇలా విడిపోలేదనమాట. అంటే 2, 3 రోజులయినాయి గదా! అందుకోసం పూలన్నీ విడిపోయి ఇలా రెబ్బలుగా మిగిలిపోయాయి. ఇక ఎలాగైతేనేంలెండి ఆ పటాలకి పెట్టకపోయినా గూడా పటం వాళ్ళ ముందు అయితే పోద్దామని ఈ పూలన్నీ అక్కడైతే పోసేసాను. ఇక్కడైతే ఇక ఆ పూలు అలంకరణ చేసే ముందుగా ఇక్కడ మనం దీపాలకి ఇలా ఒత్తులేసేసి ఇలా నువ్వుల నూనె గాని పోసామనుకోండి, మనకి త్వరగా ఒత్తులనేవి నానతాయి. ఎక్కువసేపు దీపాలైతే వెలుగుతాయనమాట. ఈలోపు మనం అలంకరణ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫైనల్‌గా చూడండి గులాబీలతోటి నేను ఈరోజు శుక్రవారానికి లక్ష్మీదేవికి ఇష్టమైన వారం, అలాగే స్వామివారికి మొత్తానికి కలిపి ఇలా పువ్వులతోటి అలంకరణ అయితే చేశాను. గులాబీ పువ్వులు గదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే చేస్తాననమాట. ఒక్కోసారి మల్లెపూలు ఎక్కువుంటే మల్లెపూలతోటి అచ్చంగా చేస్తాను. ఇక వేరే పూలైతే పెట్టను. అలాగే మందారం ఉన్నాయి గదా! మా మెయిన్ వాకిట్లో ఎర్ర మందారాలున్నాయి. అవి ఒక్కొక్కసారి అవైతే పెడతాను. అలాగే గులాబీలున్నాయి గదా! ఈ కలర్ గులాబీలు, నాటు గులాబీలనమాట. ఒక్కోసారి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, అలాగే ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క ఫ్లవర్ తోటి ఇక వేరే పూలనేది పెట్టకుండా ఇలా అయితే నేను పూజ అయితే చేసుకుంటాను. చాలా కళగా, చాలా నిండుదనంగా చాలా బావుంటుంది. ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు ఆ పువ్వులనేది నిండుగా పెట్టుకుంటేనే మనకు పూజకి పటాలు గూడా చాలా నిండుగా కళకళలాడుతూ ఉంటాయనమాట. వెల్తిగా అక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు పెట్టామనుకోండి వెల్తిగా ఉంటుంది. పూజలో మనం వెల్తనేది ఉండగూడదనమాట. అలాగే మన కిచెన్‌లో గూడా మనకి వంటకు కావాల్సినయి గూడా ఉప్పు, అలాగే పసుపు ఇవన్నీ నిండుగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. అలాగే రైస్ అంటే బియ్యం అవి గూడా నిండుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయిపోకముందే అలా ఉంటేనే మనకి మన ఫ్యామిలీలో ఏదో అనుకున్నా గూడా మనకు కలిసొస్తుంది. అడుగంటకుండా చూసుకోవాలి. అలాగే పూజా మందిరంలో ఇలా నిండుగా ఉండాలి. అలాగే పూజకి కావాల్సినయి గూడా అయిపోయేలాగా అయితే చూసుకోకూడదు. నువ్వుల నూనె గానీ, పూజకి ఇంకన అగరబత్తులు ఇవన్నీ ఉంటాయి గదా! అయిపోయే ముందుగా అన్నీ ఒక 2 రోజుల ముందేగానే తెచ్చిపెట్టుకోవాలనమాట. ఇలా అయితే నేను ఈరోజు శుక్రవారానికి సంబంధించిన ఈ పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఎలా ఉంది? నచ్చిందా? ఫైనల్‌గా దీపం వెలిగిచ్చాను. కడ్డీలు, అలాగే ధూప్ స్టిక్కు, హారతి అయితే ఇచ్చేసాననమాట. చాలా బావుంది. ఇప్పుడైతే లోపల పూజ అయితే చేయటం అయితే అయిపోయింది గదా! ఇంట్లో. ఇక్కడైతే ఇక ఇక్కడైతే చేస్తున్నాను. అంటే తులసమ్మ దగ్గర. ముందుగానే నేను పూజించుకున్నాను గాబట్టి ఇప్పుడైతే నేను మందారం పూలు, అలాగే మల్లెపూలు, కొన్ని గులాబీ రెబ్బలున్నాయి కదా! అవి కూడా పెట్టేసాను అనమాట. వీడియో కోసం అయితే వీడియో తీయటానికి స్టాండ్ పెద్దదుందనమాట. రింగ్ లైట్. దాంట్లో పెడితే ఇంకొంచెం హైట్ అయిపోతుందని ఇలా నేను దేనికి పెట్టానో తెలుసా? ఈ సెల్ ఫోను కుండీ ఉందనమాట పక్కన పూల కుండీ. దానికైతే పెట్టేసి ఇలా అయితే పెడుతున్నాననమాట. అందుకే నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే వీడియో మళ్ళీ రికార్డ్ అవుతుందా లేదా? పైనైతే చూసారా మబ్బయితే పట్టుందనమాట. వర్షం వచ్చేలా ఉంది. అయినా సరే నా పూజ అయితే ఆపలేదనమాట. త్వరగా చెయ్యాలి. ఇప్పటికే లేట్ అయిపోతుంది అనుకుంటున్నాను. అసలెప్పుడు అనుకుంటాను ఏకోజామున తెల్లవారేలకి పూజ చేద్దాం అనుకుంటాననమాట. కానీ ఒక్కోసారి లేట్ అయిపోతదనమాట. పడుకునేటప్పుడే కరెక్ట్ టయానికి పడుకుంటే ఉదయాన్నే లెగవచ్చు.
ఇక్కడైతే ఫైనల్‌గా ఇంక నా పూలు పెట్టేసాను. కడ్డీలు వెలిగిచ్చాను. ఇంక నా దీపం గూడా వెలిగిచ్చేసి హారతి గూడా ఇచ్చేసాననమాట. హారతి ఇచ్చిన తర్వాత అలా కొన్ని వాటరయితే చల్లాలి. ఇప్పుడైతే ఫైనల్‌గా ప్రసాదం గూడా పెట్టేసాను గదా! ఫైనల్‌గా మా పూజ అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర గూడా. ఇలా నేను ఈ శుక్రవారానికి సంబంధించింది ఈ పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాననమాట. చాలా బావుంది. మన ఇంట్లో కంపల్సరీగా తులసి మొక్క ఉండటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటదనమాట. ఒక్కసారి అలా చూడండి. అంటే ఆనవాయితీ అవసరం లేదు. అంటే మన పెద్దవాళ్ళు తులసి మొక్క పెట్టి పూజ చేయకపోయినా గూడా మనతోటే స్టార్ట్ చేయొచ్చనమాట. మాకు ఆనవాయితీ అయితే లేదు. నాతోటే స్టార్ట్ చేసి ఇలా అయితే పూజ చేయటం కాడ్నుంచి మా ఇంట్లో ఎలాంటి కొరత అనేది ఉండదనమాట. ఇప్పటికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం ఎండబడిపోయింది. టైం 9 దాటిందనమాట. అసలు ఈ పాటికల్లా ఉదయాన్నే చేసేయాలి శుక్రవారం పూట. ఒక్కోసారి అంతే కదా లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. వంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. పూజ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనసుకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఫైనల్‌గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తాను ఎలా ఉందో. చాలా నిండుగా బావుందనమాట. పూలు పెడితే తులసి మొక్క చాలా కళగా ఉంటుంది. హాయ్ అండి. ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా ప్రశాంతంగా చాలా బావుంది. శుక్రవారం వస్తే చాలు మా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట. ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడే కదా శుక్రవారం అంటేనే నాకు అన్ని వారాల్లోకెల్లా శుక్రవారం అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. ఇల్లు కలకల్లాడుతూ గుమ్మాలు అదిగండి అక్కడ ఉన్నాయి కదా సరిగా కనిపించాయి. మన గుమ్మం కలకల్లాడుతూ ముగ్గులతోటి పసుపు కుంకాలతోటి అలాగే తులసమ్మ దగ్గర మా ఇంట్లో అంటే డైలీ చేస్తాను సాయంత్రం పూట అనమాట. శుక్రవారం వస్తే నేను ఉదయం పూట అయితే చేస్తాను. చాలా బాగుంటుంది. మంచి స్మెల్ తోటి గుమ్మ గుమ్మలు ఆడుతూ చాలా బాగుందనమాట. ఇలాగని చేసుకుంటే మన ఇల్లు చాలా బాగుంటుంది. అలాగే మనం ఏదన్నా అనుకున్నా కూడా మనకి కలిసి వస్తుంది అనమాట. అలా అని పెద్ద పెద్ద ఏం కాదు, మనకు తగ్గట్టే కోరుకోవాలి. మనం ఇంట్లో పూజ చేసుకుంటేనే కదా ఆ దేవుడు మనకి మంచి ఫలితం ఇచ్చేది. ఇలా నేను ఈ శుక్రవారానికి సంబంధించిన పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగా ఇష్టంగా ఉంటుందన్నమాట నాకు శుక్రవారం అంటేనే. ఇప్పుడైతే అన్నం అయితే తినాలి. ఉదయం చేసిన దోసకాయ పప్పు అలాగే రాత్రి చేసిన బెండకాయ ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్. అంటే రాత్రి చేసింది కదా అది ఇప్పుడే తినేస్తాను. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఉండదు. దోసకాయ పప్పు అయితే సాయంత్రానికి కూడా కలిపి చేశాను. చూడాలి ఉంటుందో ఉండదో, లేకపోతే ఇంకేదైనా కూర చేయాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ లాగ్ అయితే. ఇంతేనండి. మా వీడియోని వేస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కొత్త వాళ్ళుగానైతే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అప్పుడు నా వీడియోలు అయితే మీరు చూడవచ్చు. రేపటి వీడియోలో మరొక వీడియోతోటి మీ ముందైతే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.